ఇప్పుడు మీ ఎలక్ట్రిసిటీ బిల్ను వాట్సాప్ ద్వారా పే చేసుకోవచ్చు. అవును, ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా వాట్సాప్ గవర్నెన్స్ అయితే తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా వాట్సాప్లోనే మన యొక్క పవర్ బిల్ ఒక్క నిమిషంలోనే చెల్లించవచ్చు. ఏ విధంగా చెల్లించాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలానే తక్కువ ప్రైస్లో షాపింగ్ డీల్స్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో అక్కడ నుండి మీరు క్లిక్ చేసినట్లయితే వాట్సాప్కి రీడైరెక్ట్ అయ్యి మీరు ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు, ఇది మనకి గవర్నమెంట్ అఫీషియల్గా లాంచ్ చేసిన వాట్సాప్ సర్వీసు. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనకి బ్లూ కలర్లో వెరిఫైడ్ టిక్ కూడా మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ పేజీకి వచ్చాక మనకి కింద మెసేజ్ దగ్గర మనము జస్ట్ సింపుల్గా హాయ్ అని లేదా హలో అని ఏది టైప్ చేసినా కానీ మనకి రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది. నేనైతే హాయ్ అని అయితే టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే మనకి రిప్లై అనేది మనకి రావడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి మనకి ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. ఇక కింద చూసుకుంటే మనకి సేవను ఎంచుకోండి అని అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఏదైనా ఒక సర్వీస్ని ఎంచుకోమని అయితే మనకైతే చూపిస్తుంది. ఇక్కడ మనము దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న మనకి ఇక్కడ చాలా రకాలైన సర్వీసులన్నీ కూడా మనకైతే రావడం జరుగుతుంది. ఇందులో మనము ఇవాళ ఏదైతే పవర్ బిల్ పే చేయాలనుకుంటున్నామో సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఎనర్జీ సేవలు అని అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా ఎనర్జీ సేవలని, సో ఆ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. వన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మనకి లోడింగ్ అయ్యి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి దయచేసి మీ సేవా నెంబర్ని అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకి మన యొక్క బిల్లులో ఏదైతే సర్వీస్ నెంబర్ ఉంటుందో ఆ యొక్క సర్వీస్ నెంబర్ని ఇక్కడైతే మనం అయితే ఎంటర్ చేసుకోవాలి. సో నేనైతే ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక మనకి కింద కన్ఫర్మ్ అని అయితే అడుగుతుంది. ఈ కన్ఫర్మ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి కింద కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ మూడిట్లో మనకి బిల్లు పే చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ బిల్లును వీక్షించండి మరియు నిర్వహించండి ఉంది కదా, సో ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ క్లిక్ చేసుకున్నాక కింద నిర్ధారించండి అని అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి మెసేజ్ అయితే సెండ్ అయ్యి మనకి రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి రిప్లై అనేది ఇప్పుడు కొనసాగించండి అని అయితే రావడం జరిగింది. సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ 3 ఆప్షన్లు అయితే రావడం జరిగింది. సో ఇందులో మనము బిల్లు చెల్లించాలి కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే చూడండి ప్రస్తుత బిల్లు చెల్లింపు అని ఉంది కదా, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి మన యొక్క సర్వీస్ నెంబరు ఇందాక ఎంటర్ చేశాం కదా, సో ఆ యొక్క సర్వీస్ నెంబర్ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు రాకపోతే మళ్ళీ అయితే ఎంటర్ చేసుకోండి. కింద మనకి మనుగడలో ఉంది అని అయితే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి లోడింగ్ అయ్యి మనకి కింద చూడొచ్చు మనకు సంబంధించిన సర్వీస్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే రావడం జరిగింది. సో మనకి పేరు, సర్వీస్ నెంబరు, అలానే కేటగిరీ, బిల్ యూనిట్లు ఎంత వచ్చాయి, సో బిల్లు మొత్తం ఎంత ఉంది, బిల్లు తేదీ ఎప్పుడు తీశారు, గడువు ఎప్పుడు, చివరి తేదీ, సో ఇలా మనకి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. సో మనకి బిల్ అనేది 227 రూపాయలు అయితే వచ్చింది నాకు. సో ఈ బిల్లును మనకి కట్టాలి. సో ఇలా మీకు ఎంటర్ చేసుకుంటే మీ బిల్ ఎంత వచ్చిందో మీకు కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూసుకున్నాక మనకి కింద పూర్తి అయ్యింది అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి మెసేజ్ అయితే సెండ్ అయ్యి రిప్లై మెసేజ్ మనకైతే ఇక్కడ రావడం జరిగింది. మీరు చూడొచ్చు దయచేసి మీకు కావాల్సిన చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి అని అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి ఓన్లీ యూపీఐ మాత్రమే ఇచ్చారు. సో మిగతా ఆప్షన్లు అనేవి కూడా మనకైతే ఇక్కడ ఇంకా ఎనేబుల్ అయితే చేయలేదు. ఫ్యూచర్లో అయితే ఇవైతే రావచ్చు. సో ప్రస్తుతానికైతే యూపీఐ మాత్రమే వర్క్ అవుతుంది. దీనికి సంబంధించి యూపీఐ చెల్లింపులు అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి మెసేజ్ సెండ్ అయ్యి రిప్లై మెసేజ్ అని మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఆర్డర్ నెంబర్ అని చెప్పి మనకి దయచేసి బిల్లు చెల్లింపు చేయండి అని చెప్పి మనకి కింద 2 ఆప్షన్లు అయితే వచ్చాయి. సో ప్రివ్యూ అండ్ పే, అలానే పే నౌ. సో పే నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా యూపీఐ ఏదైతే యాప్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించి ఆప్షన్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి. సో ఇక్కడ నేను ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కామన్గా అందరికి కూడా ఫోన్పే అయితే మ్యాక్సిమం అయితే యూజ్ చేస్తుంటారు, ఫోన్పే, గూగుల్ పే. సో మీకు కావాల్సిన పేమెంట్ మెథడ్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే పే అయితే చేయొచ్చు. నేనైతే ఫోన్పే అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసినాక మనకి కింద కంటిన్యూ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కన్ఫర్మ్ పేమెంట్ అని అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫోన్పే అయితే చూపిస్తుంది, అలానే కింద టోటల్ బిల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి పే విత్ ఫోన్పే అని అయితే ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్
నుంచి మనం సెలెక్ట్ చేసుకొని మన యొక్క బ్యాంక్ ద్వారా మనం అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు చూడొచ్చు, నేను పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో నాకు పేమెంట్ సక్సెస్ఫుల్ కూడా అయిపోవడం అయితే జరిగింది. సో మీరు చూసుకుంటే మనకి రిప్లై మెసేజ్ అనేది, ప్రియమైన సార్ మేడం, మీ సర్వీస్కు వ్యతిరేకంగా రసీదు నంబర్ ద్వారా ₹227 చెల్లింపు అని చెప్పి మనకి డేటు అలానే టైంతో సహా మనకైతే మెసేజ్ అయితే రావడం జరిగింది, రిప్లై మెసేజ్. సో ఈ విధంగా మనము మన యొక్క ఏదైతే పవర్ బిల్ ఉందో, సో ఆ బిల్ అనేది వాట్సాప్ ద్వారా సింపుల్గా అయితే మనమే పే అయితే చేసుకోవచ్చు. సో మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో మనకి పవర్ బిల్ పే చేయడానికి ప్రీవియస్గా మనకి డైరెక్ట్గా ఫోన్పే యాప్లో కానీ ఇతర యాప్స్లలో మనం అయితే సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి పే చేసేవాళ్ళం. కానీ మనకు ఆ సర్వీసులన్నీ తొలగించడం జరిగింది. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఏదైతే ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా పే చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. కానీ అది చాలా మందికి అయితే తెలియదు. సో ఇదైతే వాట్సాప్లో అయితే మనకి గవర్నమెంట్ లాంచ్ చేసిన సర్వీసెస్లో మనకి ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల మనము చాలా సింపుల్గా మన యొక్క పవర్ బిల్స్ని అయితే పే చేయొచ్చు. సో ఎటువంటి ఇబ్బంది అయితే మనకైతే ఉండదండి. ఇది వెంటనే కూడా మనకైతే అప్డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో చూసారు కదా, ఈ గవర్నమెంట్ వాట్సాప్ సర్వీసెస్ సంబంధించి ప్రీవియస్గా నేను వీడియో అయితే చేశాను. సో దాంట్లో మనకి ఏమేమి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సో ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పాను. ఒకవేళ మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నేను దానికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో అక్కడ నుండి మీరైతే దానికి సంబంధించిన సర్వీసులు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.